భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం వద్ద సీతారామ ప్రాజెక్టు 3వ పంప్ హౌస్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. అటు అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజీ కొత్తూరు 1 పంప్ హౌస్ వద్ద స్విచ్ ఆన్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం వద్ద సీతారామ ప్రాజెక్టు 3వ పంప్ హౌస్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. అటు అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజీ కొత్తూరు 1 పంప్ హౌస్ వద్ద స్విచ్ ఆన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. ములకలపల్లి మండలం పూసంగూడెం వద్ద ప్రాజెక్టు పైలైన్ ను ఆవిష్కరించారు. దశాబ్దాల సాగునీటి కల సాకారం చేసే సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద ప్రాజెక్టు పైలైన్ ఆవిష్కరించారు. దశాబ్దాల సాగునీటి కల సాకారం చేసే సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరలక్ష్మి. మనం చూడొచ్చు, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి అయితే చేరుకున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ సీతారామ సంబంధించినటువంటి ప్రాజెక్టు పంప్ హౌస్ 2ని ప్రారంభించాడు. అంతేకాకుండా పైలాండ్ ను కూడా ప్రారంభించాడు. ఆ పూర్తి స్థాయి కూడా ఇక్కడ ఉన్నట్టు సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాలో ఉన్న సీతారామ ప్రాజెక్టు ద్వారా దాదాపుగా 3 జిల్లాలకు 6 లక్షల పైసలకు సాగునీరు అందించే విధంగా పూర్తి స్థాయి రూపకల్పన చేసినట్టు పరిస్థితి కాబోతున్నది. పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకుంటే పంప్ హౌస్ 1ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తే పంప్ హౌస్ 3ని బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ప్రారంభించాడు. పంప్ హౌస్ 2ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించినట్టు పరిస్థితి కనపడుతుంది. లేకపోతే పూర్తి స్థాయిలో కూడా అడవిలో ఉండడంతో కూడా భారీ ఏర్పాటు కూడా ఇక్కడ చేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా సాగునీరు అందించడానికి సీతారామ ప్రాజెక్టు కాలువల ద్వారా పూర్తిగా కూడా ఏవైతే ఉన్నాయో ఇంకా కావాల్సిన నిధులు కూడా సమకూరుస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు హామీ ఇచ్చినట్టు పరిస్థితి కాబట్టి వాస్తవానికి ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రాజెక్టు ఉంది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి సాగు చాలా తక్కువ జరుగుతుంది. ఇక్కడ ఉన్నట్టు గిరిజనులకు కానీ పోడుగు వ్యవసాయానికి కానీ ఇక్కడ సాగునీరు కావాలని చెప్పేసి కూడా గత వారం 10 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఇతర అఖిలపక్ష నాయకులు కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు ముందొస్తే అరెస్టు చేశారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి హామీ ఇస్తారని దాని మీద కూడా వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతుందో ఇక్కడ పూర్తి స్థాయి నీరు అందించిన తర్వాతనే పక్క జిల్లాలకి తరలించాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధాన డిమాండ్ ఏదైతే వీరు చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇటు ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాద్ జిల్లాకు కూడా ఈ సాగునీరు అందించే ప్రాజెక్టు నేపథ్యంలో పూర్తి స్థాయిలో 100కి 100% భద్రాద్రి జిల్లాలో నీరు అందిన తర్వాతనే ఆ 2 జిల్లాలకు పంపించాలని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే పూర్తిగా ఇంకా ఏముంటుంది, ఏం జరగబోతున్న మీద పూర్తి స్థాయిలో కూడా సమీక్ష అయితే ఉండే అవకాశం ఉంది. అయితే పూర్తిగా అయితే ఇప్పటి వరకు అయితే పంప్ హౌస్ సంబంధించిన 1, 2, 3 3 కూడా ప్రారంభించిన పరిస్థితి కాబోతుంది. పైలాన్ కూడా ప్రారంభించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రోగ్రామ్ ఏదైతుందో భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ప్రారంభం జరిగిన తర్వాత కొద్దిసేపు లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఖమ్మం జిల్లా వైరాలో సభ ఉన్నట్టు పరిస్థితి కాబట్టి రైతులకు సంబంధించిన రైతుల రుణమాఫీ 3వ విడత 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం ఉంది. భారీ ఏర్పాటు కూడా చేసినట్టు పరిస్థితి కాబట్టి అయితే 3వ విడత 2 లక్షల రుణమాఫీని ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆమె నెరవేరుతున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఖమ్మం జిల్లాకి దాదాపుగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇది రెండోసారి అని చెప్పుకోవచ్చు. మొదటిసారిగా
భద్రాచలం నుంచి డబల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని అక్కడ ప్రారంభోత్సవం చేశారు. ఇది రెండోసారి వచ్చారు. ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీని 3వ విడతగా ఇక్కడ ప్రారంభించినటువంటి పరిస్థితి కాబోతుంది. పూర్తి స్థాయి కూడా భారీ బహిరంగ సభ ఇక్కడ ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. 3 గంటలకి ఈ సభ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కాబోతుంది. అంతేకాకుండా ఇంకా ఎలాంటి హామీలు ఇవ్వబోతుండ్రు, ఈ జిల్లా సంబంధించి అభివృద్ధి సంబంధించినట్టు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తున్న పరిస్థితి కాబోతుంది. ఇంకా 3 మంత్రులు ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ జిల్లాకి సీతారామ నీళ్లతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఇంకా సంక్షేమ ఫలాలు కావాలని చెప్పేసి అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వరలక్ష్మి. రైట్ నవీన్, థ్యాంక్ యూ. పరమేశ్వరి నమస్కారం చేసుకోండి. పరమేశ్వరి నమస్కారం చేసుకోండి.